ఓకే, మరి ఎందుకు సాధ్యత తన జీవిత చరిత్ర కూడా చెప్పమన్నానంటే మీరు తెలుసుకోవాలి. నేటి యువత ఇందాక చెప్తాను కదా. విశాఖ జిల్లా గాజువాకలో ఎంవీఆర్ గ్రూప్ వృత్తి శిక్షణ తరగతులను బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు ప్రారంభించారు. చినగంచేడ ప్రాంతంలో ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ అధినేత మొల్లేటి వెంకట్రావు నెలకొల్పిన ఉచిత శిక్షణ ఉపాధి కల్పన కుట్టు మిషను, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ నూతన తరగతుల గదులను బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం భవిష్య ఉపాధి కల్పన మార్గ సదస్సులో మాట్లాడారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పీఎంకేవీవై ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం ద్వారా దేశ యువతకు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 2022 నాటికి 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని, 2016 నుండి 2020 నాటికి 60 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారన్నారు. కరోనా కష్టకాలంలో ఆత్మనిర్భర్ భారత్ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి ఇండస్ట్రీలకు భారీగా 3 లక్షల కోట్లు కేటాయించి దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించారన్నారు. మొల్లేటి వెంకటరమణ మన విశాఖలో 4 శాఖల ద్వారా గత 5 సంవత్సరాల్లో 18,000 మందికి వృత్తి శిక్షణ ఇచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2015 నుంచి చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ శిక్షణ ప్రారంభానికి మేము శ్రీ గౌరుడైన కరణం రెడ్డి గారిని ఆహ్వానించి కూడా పెట్టాం. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది యవనస్తులు చనిపోతున్నారు. వాళ్ళకి ఉపాధి రాదని వాళ్ళ భయంతో, ఉద్యోగాలు రావని భయంతో వాళ్ళు మరణిస్తున్నారు. అటువంటివి లేకుండా వాళ్ళకి కూడా ఒక మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా ఉపాధి మార్గం కల్పించాలనేది మేము ఒక కార్యక్రమం చేస్తాం. దీనికి మేము శ్రీ గవర్నమెంట్ కమలరెడ్డి గారిని ఆహ్వానించాం. మన గాజువాకలో శ్రీ మొల్లేటి వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశారు. ఈరోజు భౌతిక ఉపాధి కల్పన మార్గాన్ని ఎంవీఆర్ గ్రూప్ దానికి అధినేత మన వెంకటరావు గారు. ఆయన గత 5 ఏళ్లుగా ఎన్నో వేల మందికి ఈ కుట్టు మిషన్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ కానివ్వండి, అదేవిధంగా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి వృత్తుల్లో వాళ్ళకి శిక్షణ ఇప్పించిందే కాకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. మరి నేటి యువత ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అలాంటి యువతకు అంతకి మరి ఆదర్శంగా నిలుస్తున్నారు మన వెంకటరావు గారు. ఆయన్ని మనందరం ఖచ్చితంగా అభినందించాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు రావాలి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక 2015లోనే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ని స్కిల్ ఇండియాగా, మేక్ ఇన్ ఇండియాగా డెవలప్ చేశారు. అప్పుడు 2015 నుంచి 2020 మధ్యలో 60 లక్షల మందికి, అప్పటికే 40 లక్షల మంది ఉన్నారు. అంటే 2020కి 1 కోటి మందికి ఉపాధి ఇలాంటి శిక్షణ కల్పించాలని, అదేవిధంగా 2022కి దేశంలో 20 శిక్షణా తరగతులు ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి స్కిల్డ్గా వాళ్ళకి తీసుకొని వాళ్ళకి జీతభత్యాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించినట్లు అవుతుంది. అదేవిధంగా మరి కరోనా కష్టకాలంలో కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 29 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు, ఉద్దీపన ప్యాకేజీ. అందులో ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఫ్యాక్టరీస్ ఉన్నాయో వారందరికీ 3 లక్షల కోట్లు మరి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. 10 లక్షల మందికి ఉపాధి కల్పించారు. దాని ద్వారా 10 లక్షల మందికి భారతదేశంలో ఉపాధి కల్పించిన గొప్ప నేత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా చాలామందికి తెలియదు. మీరు ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో యువతకు చెప్పి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళు నేర్చుకొని మంచి టెక్నీషియన్గా రూపొంది మరి సమాజంలో ఈ నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను. ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు, గౌరవనీయులు మొల్లేటి వెంకటరావు గారికి మరియు మిగతా టీచర్స్కి, మాస్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ కంపెనీస్కి సంబంధించిన వెంకటరావు గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది చిన్న తరహా పరిశ్రమలు అనే ఒక కాన్సెప్ట్తో
అందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎటువంటి మనీ తీసుకోకుండా సర్టిఫికేట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, అందరూ ఫ్రీగా నేర్చుకొని తమ తమ కాళ్ళ మీద నిల్చోవాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మొత్తం నేర్చుకున్నందుకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది ఎక్కడైనా పనిచేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ యువత